వక్ఫ్ బోర్డు బిల్లు కాసేపట్లో పార్లమెంట్లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 40 సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు కలిగి ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో చట్టంలోని కొన్ని క్లాజులను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్లోకి రాకముందే తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కొత్త బిల్లు తీసుకొచ్చేది ఒక వర్గాన్ని అణిచివేసేందుకేనని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. 2013లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని కల్పించింది. పాత చట్టంలో బోర్డు నుంచి భూమిని తిరిగి పొందడం అసాధ్యం. అప్పటి నుంచి ఈ సవరణలే వివాదాస్పదంగా మారాయి. ఈ మధ్యకాలంలో తమిళనాడులో దారుణం జరిగింది. సెప్టెంబర్ 2022లో తమిళనాడు వక్ఫ్ బోర్డు మొత్తం తిరుచెందురై గ్రామం యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసింది. గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తని వాదించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొస్తున్న బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గుతాయి. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించడం ఉండదు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన సవరణల్లో వక్ఫ్ బోర్డుల పునర్నిర్మాణం, బోర్డుల నిర్మాణాన్ని మార్చడం, బోర్డు వాటిని ప్రకటించే ముందు వక్ఫ్ ఆస్తుల సర్టిఫై, వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14లను సవరించి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, కేంద్ర వక్ఫ్ బోర్డుల నిర్మాణాన్ని మార్చనుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు క్లెయిమ్ చేస్తున్న వివాదాస్పద భూమిని కూడా తెలుసుకోవాలని మోడీ ప్రభుత్వ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసే అవకాశం కలుగుతుంది. వక్ఫ్ బోర్డు బిల్లు కాసేపట్లో పార్లమెంట్లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, దేశవ్యాప్తంగా కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వివాదాలు పెద్ద ఎత్తున ఏదైతే బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో చోట్ల ఇతర ఆస్తులను సైతం వక్ఫ్ బోర్డు ఆస్తులుగా ప్రకటిస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలోనే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక బిల్లును తీసుకొచ్చారు. కానీ ఆ బిల్లును పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్లును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అంటే ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే కొత్త వక్ఫ్ బోర్డు చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఆయనే ఏదైతే న్యాయశాఖకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర లోక్సభకు సంబంధించి పార్లమెంటరీ పార్టీకి సంబంధించి కూడా ఆయన ఇక్కడ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్స్ మొత్తం కూడా అధికారాలు తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగానైతే క్లెయిమ్ చేసుకుంటూ తమ ఆస్తులేనంటూ వక్ఫ్ బోర్డులు డిక్లేర్ చేస్తున్నాయో వాటన్నిటిపైన కూడా యజమాయిషీ తగ్గుతూ ఇక కలెక్టర్లు ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి వక్ఫ్ బోర్డు కొత్త చట్టాన్ని అటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ముస్లిం సంఘాలు కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది కనుక మనం చూస్తే ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఉందో దాంట్లో దాదాపు 40 సవరణలు చేస్తున్నారు. 1995లో తీసుకొచ్చినటువంటి చట్టానికి 40 సవరణలు చేయడం ద్వారా ఇప్పుడున్నటువంటి వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో తమ అధికారాన్ని పూర్తిగా అంటే దాదాపు వాళ్ళ చేతుల్లో నుంచి ఏ విధంగానైతే ప్రభుత్వం కొంత యాజమాయిషీగా వ్యవహరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ నిర్వహణకు బాధ్యతకు సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక సవరణలు కూడా చేస్తున్నాము. అయితే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త బిల్ ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా పారదర్శకతను పెంచడం కోసమే ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మోడీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇక మరోపక్క ఈ బోర్డ్స్ లో కూడా ఖచ్చితంగా ఇతర వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మెంబర్లుగా అవకాశం కల్పించాలనే దాని మీద కూడా కొంత కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ముస్లిం మహిళలతో పాటు ఇతర మహిళలకు కూడా ఓబీసీ మహిళలు, దాంతోపాటు షియా మహిళలు, ఇతర మహిళలకు కూడా ఈ వక్ఫ్ బోర్డుల్లో ఖచ్చితంగా మెంబర్గా ఉండేందుకు అవకాశం కల్పించే దిశగా కూడా కసరత్తు జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చట్టానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు అనేటివి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి.
ఎన్నో చోట్ల ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డ్స్ అంటారు, లేదంటే వక్ఫ్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి వాటిని ఇతరులు కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏకపక్షంగా వక్ఫ్ బోర్డులు వ్యవహరిస్తూ ఆ ఆస్తులన్నింటినీ కూడా తమ ఖాతాలో వేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు వాటిని ఇతర ఆస్తులను కూడా తమ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల్లో కలుపుకుంటున్నటువంటి దాఖలాలు కూడా ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈ ఆస్తులకు సంబంధించి కొంత కీలకంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఏదైతే వివాదాలకు సంబంధించినటువంటి ఆర్బిట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది వక్ఫ్ బోర్డుకు కాకుండా ఇక జిల్లా కలెక్టర్లకు ఈ కొత్త సవరణ బిల్లు ద్వారా వాళ్లకు అధికారం కల్పించే అవకాశం ఉంది. దాని ద్వారా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలను జిల్లా కలెక్టర్లే దాన్ని పరిష్కరిస్తారు, దాన్ని పూర్తిగా కూడా విచారణ జరుపుతారు. ఇక దాంతోపాటు ఏ విధంగానైతే మధ్య ఉండేటటువంటి విభేదాలను ఇక పైన ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని ప్రత్యేకంగా ఈ కొత్త సవరణలో సెక్షన్ 3ని ప్రధానంగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రధానంగా లోక్సభలో కేసీ వేణుగోపాల్ సైతం దీని విషయంలో నోటీసు జారీ చేశారు. సో ఫైనల్ గా ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలు అడ్డుకునే దిశగా కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే లోక్సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ఈ చివరి 2 రోజులు ఈ లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన కూడా రాహుల్ గాంధీ సీనియర్ ఎంపీలు సైతం కొంత దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. సో వక్ఫ్ బోర్డును ఖచ్చితంగా సెలక్షన్ కమిటీకి పంపించాలి, ఈ బిల్ ఏదైతే ఉందో పూర్తిగా పరిశీలించేందుకు సెలక్షన్ కమిటీకి పంపించాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో సభలో ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మరింత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.